ఈ ఫలితాలన్నీ ఒక రకమైనటువంటి కారణాలే. ఓకే. ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ మీ గెలుపుని జీర్ణించుకోలేదు. అది 100% ట్రూ. బట్ మీ పార్టీ వల్ల కూడా ఈవెన్ నల్లగొండలో కాంగ్రెస్ పార్టీలో రెడ్ల ఆధిపత్యం వెనకాల రెడ్ల ఆధిపత్యం ఉందనేది మీరు ఒప్పుకుంటారా? అంటే ఒకటి, వాళ్ళు రాజకీయంగా కొద్దిగా ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. అంటే వాళ్ళేం బీసీలు రాజకీయ, మీకు దమ్ముంటే పోయి రాజకీయం చేయాలి. వాళ్ళు 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 పెత్తనము, వాళ్ళ రాజకీయం, వాళ్ళ ఆధిపత్యం నువ్వు చేయక కదా అదంతా. నువ్వు దిగు కదా. నువ్వు దిగినప్పుడు వాళ్ళని అనడం ఎందుకు? నువ్వు చేయి, తప్పేముంది? వద్దంటారు ఎవరన్నా? అంటే వాళ్ళలో యూనిటీ ఉంది. వాళ్ళు ఒక విషయం, యూనిటీ అనేది వాస్తవానికి కూడా వాళ్ళలో కంటే ఇప్పుడు బీసీలో ఎక్కువ యూనిటీ ఉంది. ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు ఉంది, 100% ఉంది, నో డౌట్ ఉంది. కనుకనే మీ గెలుపు సుసాధ్యమైంది. అదే. అయితే బలమైనటువంటి రాజకీయాలు చేయడం కోసం బీసీల్లోంచి బలమైన నాయకులు బయటికి రావాల్సిందే. వాళ్ళు రాక ఎంతసేపు వాళ్ళని చూయించి మొత్తం వాళ్ళే చేస్తురు అంటే నువ్వు రా, ఫస్ట్ నువ్వు వచ్చి దిగు, నీ ఓట్లు నువ్వు వేయించుకునే ప్రయత్నం చేయి, అప్పుడు రాజకీయాల్లో మార్పు వస్తుంది. నువ్వు దిగడానికే ఇబ్బంది పడుతుంది. కాబట్టి నువ్వు ఎస్, ఎంట్రన్స్ చాలా గంభీరంగా ఉంటుంది. నీకు పొలిటికల్ ఎంట్రీ దొరికేటువంటి సమయంలో నిన్ను 3 చెర్ల నీళ్ళు దాపిస్తారు. నిన్ను ఆ ఆశ, ఆ లక్ష్యం వైపు వస్తున్నావు అని తెలిస్తేనే ఒక 3 చెర్ల నీళ్ళు దాపిస్తారు. అది తట్టుకొని వచ్చినావు అనుకో, నిన్నెవడేం చేయలేడుగా. సో కాబట్టి నల్గొండలో ఇంత గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా కేవలం ఒకటే బీసీ ఎమ్మెల్యే ఉండడం, మిగతా స్థానాలన్నీ ఒకే సామాజిక వర్గానికి పోవడం, ఒక 4 స్థానాలు రిజర్వ్లో ఉండడం, ఇవి ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చానంటారా? ఇస్తే బాగుంటుంది కదా. ఇస్తే బాగుంటుంది. బీర్లాయిలే గారికి ఆయన కష్టపడ్డాడు, కాంగ్రెస్ పార్టీని ఆలేరులో కాపాడినటువంటి వ్యక్తి, బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి. ఇస్తే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మిగిలిన 6 ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు క్యాబినెట్ ఈ 6 బీసీలవే, అవి ఇంకా ఎవరిది లేదు. 6 బీసీలవే. మరి బీసీలకు ఎన్ని ఇస్తుంది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. అంటే రెడ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు చివరి వరకు అనేది మళ్ళీ ఒక టాక్ వింటే వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు అనేటివి ప్రతి ఒక్కరు డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడ్డుకొని వాళ్ళు కుట్రలు చేసేటువంటి, లేకపోతే వాళ్ళు ఇంకేదో చేస్తారనేటువంటి స్థాయిలో లేదు ఇప్పుడు సమాజం. అది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు యువతల పక్షం కూడా చాలా యాక్టివ్ అయింది. కాబట్టి నువ్వు ఎక్కడ ఏదన్నా అడ్డుకున్నావు అనుకో, రేపు నీ 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 ఎలక్షన్ వస్తుంది కదా, అప్పుడు ప్రాబ్లం చేస్తారు ఈ ప్రజలు. సో కాబట్టి ఎవరిని ఎవరు అడ్డుకోరు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, సామాజిక న్యాయం అని చెప్పి తీసుకుంటే, లేకపోతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఎవరైతే ఎంతున్నారో వాళ్ళకంతా వాటా అనేటువంటి మాట ఏదైతే చెప్తా ఉన్నారో, సో దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉన్నట్టుగా మాకు రాహుల్ గాంధీ గారి మాటలు బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి బీసీల వైపు మంచి నిర్ణయమే తీసుకోవచ్చు. అంటే ఎంతో కష్టపడి గెలిచిన తీన్మార్ మల్లన్నని మంత్రిగా చూడొచ్చా ఈ ప్రభుత్వంలో? అంటే నాకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది నాకు తెలియదు. కానీ ఏదో ఒకటైతే ఇస్తారేమో అని అనిపిస్తుంది.